హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే రాజు మీద కోపంతో ఏమీ తినకుండా నిద్రపోతుంది. ఇక కావ్య ఏమీ తినలేదు అన్న సంగతి తెలుసుకున్న రాజ్ కావ్య కోసం ప్లేట్లో భోజనాన్ని పెట్టుకొచ్చి కావ్యను లేపుతాడు. కావ్య మాత్రం నాకిప్పుడు ఆకలిగా లేదు, నేను తినను, సరేనా, నన్ను విసిగించకండి అని కావ్య రాజ్ మీద విరుచుకుపడుతుంది. ఏంటి కళావతి కొత్తగా ప్రవర్తిస్తుంది, అసలు ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి రాజు అయితే ఒక్క క్షణం ఆలోచిస్తాడు. ఇంకా లాభం లేదని చెప్పి తానే కావ్యని పైకి లేపి బలవంతంగా భోజనాన్ని తినిపిస్తాడు. కావ్య అయితే వద్దని చెప్తుంటే ఎందుకండి ఇబ్బంది పెడుతున్నారు అని ఎంత చెప్పినా సరే వినకుండా కావ్యకి బలవంతంగా భోజనం పెడతాడు. ఇంకా భోజనం పూర్తయిన తర్వాత నిద్రపో, ఇప్పుడు నిద్ర వస్తుందిలే అని చెప్పి రాజ్ కావ్యని నిద్రపోమని చెప్పి తాను కూడా పడుకుంటాడు. అనుకోకుండా రాజ్కి ఫోన్ అయితే వస్తుంది. అలా ఫోన్ రావడంతో రాజ్ ఫోన్ చూసుకుంటే శ్వేత నుంచి ఫోన్ వస్తుంది. అర్జెంటుగా రమ్మని శ్వేత ఫోన్ చేయడంతో రాజ్ అయితే గబగబా రెడీ అవుతూ ఉంటాడు. ఇక కావ్య ఎక్కడికి, మళ్ళీ అక్కడికేనా అని అడగడంతో ఎక్కడికి అక్కడేంటి, అక్కడ ఆఫీస్లో వర్క్ ఉంది, వెళ్ళాలి అని చెప్పడంతో ఓ ఆఫీస్లో వర్క్ ఎక్కువ పెట్టుకుని మొన్న ఆఫీస్కే వెళ్ళలేదే అలానా అని కావ్య మళ్ళీ వెటకారంగా రాజ్తో మాట్లాడుతుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఆఫీస్ కని చెప్పాను కదా, విసిగిచ్చద్దు, ఇక నువ్వు నిద్రపో అని చెప్పి రాజ్ అయితే వెళ్తూ డోర్ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి చూడు, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చెయ్యి అని చెప్పడంతో ఓ ఫోన్ చేస్తే నాకు వర్క్ ఉందని కట్ చేసేయడానికా ఫోన్ చేయమని చెప్తున్నారు అని అడగడంతో ఆ రోజేదో కొంచెం బిజీగా ఉండి అలా మాట్లాడాను, ఇప్పుడెందుకు కట్ చేస్తాను, అసలు నీకు హెల్త్ బాగోలేదు కదా, ఇప్పుడు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను, ఓకేనా, జాగ్రత్త మరి అని చెప్పి రాజ్ అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా రాజ్ వెళ్తున్నప్పుడు కళ్యాణ్కి నిద్ర పట్టక బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఉన్నట్టుండి రాజ్ కారు తీయడంతో కళ్యాణ్కి అనుమానం వస్తుంది. ఇదేంటి రాజ్ అన్నయ్య ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి ఇక కళ్యాణ్ గబగబా బయటికి వచ్చేసరికి అప్పటికే కావ్య కళ్యాణ్ కోసం వస్తుంది. ఏంటొదినా, అన్నయ్య ఈ టైంలో బయటికి వెళ్తున్నాడు, పైగా నువ్వేంటి ఇలా వచ్చావు అని అడగడంతో చూడు కళ్యాణ్, మీ అన్నయ్యకి మొన్న ఎలా అయితే ఫోన్ వచ్చిందో అలాగే ఈరోజు కూడా ఫోన్ వచ్చింది. ఆయన మళ్ళీ అదిగో నువ్వు చెప్పావు కదా ఆ శ్వేత దగ్గరికి వెళ్తున్నాడని నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పడంతో ఇక కళ్యాణ్ అయితే సరే వదిన, ఈరోజు నీ అనుమానాన్ని క్లారిటీ ఇస్తాను, అన్నయ్య అట్లాంటివాడు కాదని నువ్వే తెలుసుకుంటావు అని చెప్పి ఇక కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు కూడా రాజ్కి వెనకమాలే ఫాలో చేస్తారు. అలా ఇద్దరు ఫాలో చేస్తూ వదిన, నువ్వు అనవసరంగా అన్నయ్యని అబద్ధం చేసుకున్నావు, నిజం తెలిసిన తర్వాత నువ్వు చాలా పడతావేమో అని అనడంతో చూడు కావ్య గారు, నేను నిజంగా ఆయన మీద అనుమానిస్తే తెలిసిన రోజు బాధ కాదు సంతోషం వస్తుంది నా మనసులో, ఎందుకంటే గుండె నిండా ఆయన మీద ప్రేమే నిండిపోయి ఉంది. ఒక్క క్షణం ఆ ప్రేమ అంతా కూడా ముక్కలైపోయింది. మళ్ళీ తిరిగి ఆ ప్రేమ నాకే సొంతమని తెలిస్తే ఎందుకు బాధపడతాను, సంతోషిస్తాను కానీ అని చెప్పి కావ్య ఏమో కళ్యాణ్కి అర్థమయ్యేలాగా ఒక కవితలాగా చెప్తుంది. ఇక్కడ చూస్తే అనామిక, కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు కూడా కారులో వెళ్ళడాన్ని ముందే చూసేస్తుంది. ఏంటి కళ్యాణ్ నా కోసం ఆలోచించి రూమ్లో ఫీల్ అవుతాడు అనుకుంటే వదినతో ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా మాట్లాడుతున్నాడు. ఇంత అర్ధరాత్రి టైంలో వదిన్ని తీసుకొని బయటికి వెళ్తున్నాడు, అసలు ఏంటిదంతా అని చెప్పి కళ్యాణ్ గురించి అలాగే కావ్య గురించి ఆలోచిస్తూ అక్కడికక్కడే అనామిక సోఫాలో కూర్చుండిపోతుంది. ఇక కళ్యాణ్ కావ్య ఇద్దరు కూడా రాజ్ వెనకే ఫాలో చేస్తారు. కానీ కొంత దూరం వెళ్ళేసరికి రాజ్ కారు కనిపించదు. కళ్యాణ్, వదిన, అన్నయ్య కారు ఎటు వెళ్ళిందో అస్సలు తెలియట్లేదు వదిన అని చెప్పడంతో సరే కళ్యాణ్, నీకు శ్వేత వాళ్ళ ఇల్లు తెలుసు కదా, అక్కడికి పోని అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే కాదు వదిన, ఇప్పుడు శ్వేత వాళ్ళ ఇల్లు అంటే నాకు అంతగా తెలియదు వదిన, శ్వేత వాళ్ళు కాలేజ్ డేస్లో ఉన్న ఇల్లు కాదు, ఇప్పుడు వాళ్ళు వేరే దగ్గరికి మారారు అని చెప్పారు అని చెప్పడంతో ఇక కావ్య కూడా ఏమా మాట్లాడకుండా నిస్సహాయంగా ఇద్దరు వెనక్కి తిరిగి ఇంటికైతే బయలుదేరుతారు.
ఇంకా రాజ్ అయితే శ్వేత దగ్గరికి వెళ్ళి, ఏంటి శ్వేత, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తే ఇంట్లో నా భార్య నా పక్కనే ఉంటుంది, అలాగే ఇంట్లో వాళ్ళందరికీ సమాధానం చెప్పవలసి ఉంటుంది, నువ్విలా పదే పదే ఫోన్ చేసి పిలిస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పడంతో, ఏంటి రాజ్, మరి అంతలా విసిగిస్తున్నానా? నిజంగా నేను అన్ని విషయాల్లోనూ దురదృష్టవంతురాల్నే. నేను ఏదనుకున్నా సరే నాకు జరగదు, ఇంకా నాకు బ్రతకాలని కూడా లేదు. కానీ ఒక నీ ధైర్యంతోనే ఇలా ఉన్నాను. కానీ నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా వద్దులే రాజ్ అని అంటుంటే, చూడు శ్వేత, నీకు అంత మంచి జరుగుతుందని చెప్పాను, నీ వెనుక నేనున్నాను, ఎందుకు ప్రతిదానికి కూడా అలా డిసప్పాయింట్ అవుతావు? అసలు చెప్పేది అర్థం చేసుకో. అసలే నా భార్యకి ఆరోగ్యం బాగోలేదు, పాపం నిన్న హాస్పిటల్కి వెళ్ళడం కోసం నాకు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, నీ కోసం వచ్చేసాను, ఇప్పుడైనా సరే తనని దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పడంతో, సారీ రాజ్, సారీ, నేను నిన్ను ఈ టైంలో పిలవడం కరెక్ట్ కాదు, కానీ నా పరిస్థితి, నా సిచ్యువేషన్ ఇట్లాంటిది. సరే, ఇక్కడ నేను చూసుకుంటాను, నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పడంతో, ఏంటి శ్వేత, చిన్న పిల్లలాగా గేమ్ ఆడుతున్నావా? ఒక్క క్షణం ఫోన్ చేసి రమ్మంటావు, మరో క్షణం వెళ్ళిపోమ్మంటావు, అసలు నన్ను ఎందుకు రమ్మని పిలిచావు అని చెప్పడంతో, అదేమీ లేదులే రాజ్, ఎందుకో ఒక్కదాన్నే నిద్రపోవాలంటే కాస్త టెన్షన్గా అనిపించింది, అందుకే నిన్నిక్కడికి రమ్మన్నాను. కానీ నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నావో నాకు అర్థమైంది, ఇక్కడ నాకేమీ కాదులే, నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పడంతో, సరే శ్వేత, జాగ్రత్తగా ఉండు, కళావతికి హెల్త్ బాగోలేదు, నేను తనని చూసుకోవాలి అని చెప్పి రాజ్ కూడా ఇంటికి బయలుదేరతాడు. ఇక ఇంట్లో ఉన్న అనామిక అయితే కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు లోపలికి రావడాన్ని చూస్తుంది. ఆగండి అని గట్టిగా అరుస్తుంది. ఒక్క క్షణం కళ్యాణ్ అనామిక వైపు చూస్తాడు. ఏంటి కళ్యాణ్ అలా చూస్తున్నావు? కట్టుకున్న భార్య ఇంట్లో ఉండగానే వదనని చెప్పి ఈవిడ్ని వెనకేసుకుని తిరుగుతున్నావు, పైగా ఈ టైంలో ఈవిడితో బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని చెప్పడంతో, ఇంతలో రుద్రాణి, ఏంటి ఈ టైంలో కళ్యాణ్ కావ్య బయటికి వెళ్ళారా? ఎందుకు వెళ్ళినట్టు? ఎందుకోసం వెళ్ళినట్టు? ఏంటి దంతా అని అనడంతో, ఇంకేముందా ఆంటీ, ఇదిగో ఈ కావ్య మా ఆయన్ని కొంగున కట్టేసుకుంది, పేరుకి మరిదిగారు అన్న మాటే కానీ తను భర్త కంటే ఈయనతోనే ఎక్కువ చనువుగా ఉంటుంది అని చెప్పి ఇక తప్పుగా మాట్లాడుతుంది. కావ్య కళ్యాణ్ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అపర్ణాదేవి అయితే ఇక అనామిక చెంప పగలగొడుతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? కావ్య ఈ ఇంటి పెద్ద కోడలు, ఈ అపర్ణాదేవి కోడలు, అర్థమవుతుందా? ఇంకొకసారి నా కోడల గురించి తప్పుగా మాట్లాడితే చీరేస్తాను అని చెప్పి అపర్ణ అయితే అనామిక చెంప పగలగొడుతుంది. వెంటనే ధాన్యలక్ష్మి అయితే, ఏంటక్క, నా కోడల్ని నేనుండగానే అంతలేసి మాటలు అంటున్నావు అని అనడంతో, అమ్మా, పెద్దమ్మ చెంపదెబ్బ కొట్టి ఊరుకుంది, నేనైతే ముక్కలు ముక్కలుగా నరికి పాడేస్తాను. అసలు ఇది వదిన గురించి ఎంత వరస్ట్గా మాట్లాడుతుందో తెలుసా? ఛీ, ఇట్లాంటిదన్నా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది, అసలు నిన్ను అని చెప్పి వెంటనే పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని అనామిక నెత్తిన కొట్టడానికి పైకెత్తుతాడు. వెంటనే కావ్య, ఆగండి కవిగారు, ఆగండి, ఎందుకు ఆవేశపడుతున్నారు? వాళ్ళకి నిజమేంటో తెలియక మాట్లాడుతున్నారు అని అనడంతో, చూడు కావ్య, నిజమేంటో తెలియకపోతే ఎక్కడికి వెళ్ళారు, అసలు ఈ టైంలో ఏం పని అని అడగాలి, అంతేగాని ఇలా తప్పుగా మాట్లాడకూడదు, అర్థమవుతుందా? చూడు అనామిక, కావ్య ఈ ఇంటి కోడలు, నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తను నా కొడుకు భార్య, ఆ అమ్మాయిని ఏమైనా అన్నావు అంటే ఇంకొకసారి అస్సలు ఊరుకునేది లేదు. కావ్య నాకు ఇష్టం లేనంత మాత్రాన తను ఇట్లా తప్పుడు పనులు చేస్తుందని నువ్వు నిర్ధారిస్తే ఎలా కుదురుతుందనుకుంటున్నావు అని చెప్పి అపర్ణ అయితే ఇక చీవాట్లు పెడుతుంది. ధాన్యలక్ష్మి, నీ కోడల్ని అదుపులో పెట్టుకో, ఇంకొకసారి నీ కోడలు ఏమైనా నోరు జారింది అంటే తరువాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పడంతో, శభాష్ అపర్ణ, ఇన్నాళ్ళకి కోడల్ని సపోర్ట్ చేసావు, నీ కోడలు ఎట్లాంటితో అందరికీ తెలిసేలా చేసావు, ఇంతకీ నువ్వే నీ కోడల గురించి తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పి ఇంద్రాదేవి మాట్లాడడంతో, అత్తయ్యగారు, తను నాకు ఇష్టం లేకపోయినా రాజ్కి భార్య, మరి తన మీద ఇటువంటి నిందలు వేస్తే నేనెలా ఊరుకుంటాను? రాజ్ నా కన్న కొడుకు,
మరి తన భార్య గురించి తప్పుగా మాట్లాడితే నేను అసలు ఎలా ఒప్పుకుంటాను? చూడండి అత్తయ్య, ఈ కొత్తగా వచ్చిన అమ్మాయి కొత్తగా వచ్చింది కదా అని ఊరుకుంటుంటే ప్రతిరోజు కూడా తను మాటల విధానం చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పడంతో వెంటనే ఇంద్రదేవి అయితే, చూడమ్మా అనామిక, నువ్వు ఈ ఇంటికి కొత్తగా వచ్చారని ఎవరిని పడితే వారిని నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ పడడానికి ఎవరు సిద్ధంగా లేరు. కావ్య అపర్ణాదేవి కోడలు, రాజ్ భార్య. రాజ్ ఎవరనుకుంటున్నావు? ఈ దుగ్గిరాల వారింటి వారసుడు, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండి. అర్థమవుతుందా? ఇక ఎప్పుడు కూడా కావ్యని ఏమీ అనకూడదు అని చెప్పి ఇక అందరూ కూడా అనామికకి బుద్ధి చెప్తారు. అనామిక అయితే, ఇదేంటిది, ఇది వేరేలా దారి తీస్తుంది అనుకుంటే ఇది నా మీదకే వచ్చేలా ఉంది. ఇప్పుడు కళ్యాణ్ కూడా నన్ను అసహించుకోవడం మొదలుపెట్టినట్టున్నాడు. నేనే అనవసరంగా అందరి ముందు దోషినైపోయాను అని చెప్పి అనామిక తన మనసులో అనుకుని, సారీ కావ్య, సారీ, నేను అలా మాట్లాడి ఉండకూడదు, చిన్నదాన్ని, తెలియక మాట్లాడాను, ఏమీ అనుకోవద్దు, నీ చెల్లెలనుకో అని చెప్పి అనామిక అయితే అందరి ముందు సింపతి కోసం ఇక కావ్య చేతులు పట్టుకుంటుంది. కావ్య, అస్సలు క్షమించద్దు, ఈ అమ్మాయి ఈరోజు ఇలా మాట్లాడింది, రేపటి రోజున ఇంకేమైనా అనొచ్చు అని చెప్పి పక్క నుంచి స్వప్న అయితే కావ్యకి చెప్తుంది. కావ్య అయితే, స్వప్నక్క, నువ్వు ఎన్నో తప్పులు చేసావు, నువ్వు నాకు అక్కవి, నీకొక చెల్లిగా నీకు సహాయం చేశాను, ఇక అప్పు, నా చెల్లెలు తప్పు చేస్తే నేను ఒప్పుకుంటానా? అలాగే అనామిక కూడా తెలియక తప్పు చేస్తే నచ్చ చెప్తాను, తెలిసి తప్పు చేస్తే బుద్ధి చెప్తాను, అంతేగాని అలా ఎలా వదిలేస్తాను? ఇది నా కుటుంబం అని చెప్పి కావ్య తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక కావ్య అన్న మాటల్ని ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక ఇంద్రాదేవి అయితే, చూసావుగా ధాన్యలక్ష్మి, చూసావుగా అపర్ణ, కావ్య ఏంటో చూశారుగా, కావ్య మంచితనం, కావ్య ప్రేమాభిమానాలు మీకెవ్వరికి అర్థం కావట్లేదు. అపర్ణ ఎంతసేపు కూడా కోడల్ని ఎలా సాధిద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నిన్నటి వరకు తనని వెనకేసుకొచ్చిన నువ్వు కూడా తనని ఎత్తి పడవడం మొదలుపెట్టావు. నీకు వచ్చిన కోడలు కూడా సేమ్ అలాగే 4 ఆకులు ఎక్కువ చదివినట్టుంది. చూడు ధాన్యలక్ష్మి, నీ కోడల్ని మాటలు అదుపులో పెట్టుకోమని చెప్పు. ఇంకెప్పుడు కూడా కావ్యని ఎటువంటి మాట మాట్లాడినా, ముఖ్యంగా నేను అలాగే మీ మావయ్య గారు అస్సలు ఊరుకోం అని చెప్పి అక్కడి నుంచి ఇంద్రాదేవి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో రాజు అయితే లోపలికి వస్తాడు. గొడవ పూర్తయిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉండగా కళ్యాణ్ రాజు రావడం గమనిస్తాడు. ఇదేంటి, అన్నయ్య వెంటనే వచ్చేశాడు, నేను ఈ పరిష్కారానికి కారణమేంటో తెలుసుకొని అన్నయ్యతోనే నిజం అడగాలి అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక రాజ్ చేయి పట్టుకొని పెరట్లోకి తీసుకెళ్తాడు. రాజ్కి ఏమీ అర్థం కాదు. ఏమైందిరా, ఇంట్లో కూడా రానివ్వకుండా ఇలా చేయి పట్టుకుని ఇలా పెరట్లోకి తీసుకొచ్చావు అని అనడంతో, అనయ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి, అసలు నిజంగా వదినంటే నీకు ప్రేమ ఉందా అని అడగడంతో, ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు, మీ వదన్ని నేనేమన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నానా? మీ వదనకి నాకు ఒక రాక్షస వివాహమే జరిగింది, తనకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, పెద్దల కోసం తన మెడలో తాళి కట్టవలసి వచ్చింది అని అనడంతో, ఓ అయితే వదనంటే నీకు ఇష్టం లేదనమాట, మరి వదనకి విడాకులు ఇచ్చేయచ్చు కదన్నయ్య, ఇంకా ఎందుకు వదని ఇంట్లోనే ఉంచుతున్నావు అని అనడంతో, రే కళ్యాణ్, నిజంగా నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వేనా ఆ కళావతికి విడాకులు ఇమ్మంటుంది? అసలు ఇదంతా కళ నిజమా అని అంటుంటే, ఓ అంటే వదినకి విడాకులు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావన్నమాట. నేనే పొరపాటు పడ్డాను, వదిన కరెక్ట్గానే ఉంది, నేనే అనవసరంగా నీ గురించి మంచిగా ఆలోచిస్తున్నాను అని అనడంతో వెంటనే రాజైతే, రే కళ్యాణ్, నువ్వు నీ పేపర్ మీద రాసుకునే కవితల్లాగా ఇక్కడ నా దగ్గర చెప్పకురా. నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావో, అసలు ఏం నాకు చెప్పాలనుకుంటున్నావో ముందు వివరంగా చెప్పు. అసలు నువ్వేదో నన్ను అడగాలని వచ్చి ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు అని అనడంతో, అన్నయ్య, శ్వేతకి నీకు ఏంటి సంబంధం అని అడగడంతో, ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు, శ్వేతకి నాకు ఏం సంబంధం ఉందో నీకు తెలీదా? నీకు తెలియకుండా ఎప్పుడైనా నేనేమన్నా చేశానా? శ్వేత నేను కలిసి ఒకే కాలేజ్లో చదువుకున్నాం, తను నాకు క్లాస్మేట్, అలాగే నా స్నేహితురాలు, అంతవరకే నీకు తెలుసు కదరా, ఇంకా ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు అని అనడంతో,
చూడన్నయ్య, నాకు కూడా నీకు శ్వేతకి ఉన్న రిలేషన్ అంతవరకే అని అనుకుంటున్నాను. కానీ ఈ మధ్యన నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారని తెలిసింది. చెప్పన్నయ్య, చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నిజంగానే శ్వేతని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? వదినకి విడాకులు ఇచ్చిస్తున్నావా అని అడగడంతో రాజైతే ఏమీ మాట్లాడకుండా మౌనంగా పక్కకి తిరుగుతాడు. అన్నయ్య, నేను ఏం అడిగినా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే నేను ఏమనుకోవాలి? మౌనం సగం అంగీకారం అని అంటారు కదా. అంటే ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలు నిజమేనా? చెప్పన్నయ్యా అని అడగడంతో ఒక్కసారిగా రాజు అయితే వెనక్కి తిరిగి, చూడు కళ్యాణ్, అసలు నేను చెప్పేది విను అని చెప్పి కళ్యాణ్కి రాజు అయితే ఇక శ్వేత గురించి ఏదేదో చెప్తాడు. అలా కళ్యాణ్ విన్న తర్వాత, అవునా, మరి వదినకి చెప్పచ్చు కదా అన్నయ్య, వదిన దాని గురించి ఎంతగానో కుమిలిపోతుంది. వదిన ఇక నా వల్ల కాదు, ఓపిక పట్టలేను, ఆయన సంతోషంగా ఉంటే చాలు అంటుంది. ఏంటన్నయ్య, ఏం చేద్దామని అని అడుగుతుంటే, వద్దు కళ్యాణ్, వద్దు, నిజం తెలిసిన తర్వాత తను చాలా సంతోషిస్తుంది, అప్పటి వరకు ఎవరితో చెప్పకూడదు అని రాజ్ అయితే కళ్యాణ్ దగ్గర మాట తీసుకుంటాడు. ఇక కళ్యాణ్కి రాజ్ ఏం చెప్పుంటాడు? నిజంగానే రాజ్ శ్వేతని పెళ్లి చేసుకుంటాడా? అసలు శ్వేత రాజ్ దగ్గరికి వచ్చి ఎందుకు బాధపడుతుంది ప్రతిసారి కూడా? అసలు రాజ్కి అలాగే శ్వేతకి సంబంధం ఏంటి? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.